బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వార్ ఉద్రిక్తతలు హోటల్ రంగంలో మంటలు రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో హోటల్స్, హాస్టల్స్ మూతపడుతున్నాయి. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో పలు హోటల్స్ మూతపడ్డాయి. హాస్టల్స్ నిర్వాహకులు బెంబెలెత్తిపోతున్నారు. మూతపడుతున్న వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా తగ్గిపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరాను తొలి ప్రాధాన్యతగా నిత్యావసరాలకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో హోటల్ పరిశ్రమతో పాటు హాస్టల్స్ కింద మీద అవుతున్నాయి. ఇక ఇళ్లలో కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే మారిందంటున్నారు గృహిణీలు. ఎందుకంటే గతంలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత వారం రోజుల్లోపే డెలివరీ అయ్యేది. ఇప్పుడు వంట గ్యాస్ బుకింగ్ గడువును మరోసారి పెంచారు. గ్రామాల్లో 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. ఇక దేశంలో ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అటు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. కీలక రంగాలకు మాత్రమే గ్యాస్ ను సరఫరా చేయాలని, రిఫైనరీలో ఉత్పత్తిని కూడా పెంచాలని ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వంట గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. కేంద్రం డొమెస్టిక్ రవాణా రంగాలకు తొలి ప్రాధాన్యంగా గుర్తించింది. ఇక ఎల్పీజీ, సిఎన్జీ, పైప్డ్ గ్యాస్ ఉత్పత్తిదారులు కూడా తొలి ప్రాధాన్యత రంగాలకే 100% సరఫరా చేయాలని కోరింది.